సింగరేణిలోని మైనింగ్ సూపర్వైజర్స్ రక్షణతో కూడినటువంటి ఉత్పాదకతలో భాగంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ గా ముందు భాగాన ఉండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మైనింగ్ సిబ్బందికి ప్రమాదాలకు కారకులని యాజమాన్యం మొదటిసారి అయితే ఎల్లో కార్డు 3 సార్లు కారకులైన వారిపై రెడ్ కార్డు హెచ్చరికలు జారీ చేయడాన్ని ఏఐటియుసి RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం సింగరేణి RG1 ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్లు OCP5లలో ఎల్లో రెడ్ కార్డు హెచ్చరిక విధానాన్ని రద్దు డిమాండ్ చేస్తూ గని అధికారులకు వినతి పత్రాలు మైనింగ్ సిబ్బందితో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఈ మధ్య కాలంలో CMR 2017 చట్టంలో లేని విధంగా లేని అంశాలను జోడించి రక్షణ అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రమాదాలకు కారకులని సూపర్వైజర్లను మానసికంగా ఒత్తిళ్లకు లోను చేసే విధంగా వారి వ్యక్తిగత పర్సనల్ ఫోన్ నెంబర్ కు మెసేజ్లు పంపడం జరుగుతుందని వారు ఆరోపించారు. దీనివల్ల సూపర్వైజర్ విభాగంలో సంఖ్యాపరంగా చాలా తక్కువగానున్న మైనింగ్ సిబ్బంది సర్దుకొని పనిచేస్తున్న విషయం యాజమాన్యంకు తెలియదా అని వారు ప్రశ్నించారు. మైనింగ్ సిబ్బంది వృత్తిలో భాగంగా గనులపై అధికారుల వలన వచ్చేటటువంటి ఒత్తిళ్లు మరియు కార్మిక వర్గం నుండి వృత్తిరీత్యా వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వచ్చే ఈ ఎల్లో కార్డు మరియు రెడ్ కార్డు మెసేజ్ల వలన మైనింగ్ సిబ్బందితో పాటు కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ మెసేజ్ల వలన అనేక మానసిక వేధింపులకు మరియు ఒత్తిళ్లకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. యాజమాన్యం ఈ కలర్ కార్డుల హెచ్చరిక విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి మైనింగ్ సిబ్బందికి అండగా ఏఐటియుసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. గత వారం రోజులుగా ఎన్నడూ లేని విధంగా CMR 2017 రెగ్యులేషన్లో లేనటువంటి ఎల్లో కార్డు రెడ్ కార్డు అని సింగరేణి యాజమాన్యం ఒంటెత్తు పోకడతోని ఈ కార్డు సిస్టమ్ తెచ్చింది. దీనివల్ల మైనింగ్ సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. తన పర్సనల్ ఏదైతే సెల్ ఉన్నదో దానికి మెసేజ్లు పంపిస్తూ కుటుంబ సభ్యులు కూడా నిరాశకు గురి అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కావున వెంటనే యాజమాన్యం ఆలోచించి ఎల్లో కార్డు రెడ్ కార్డును తీసివేయని పక్షంలో గుర్తింపు సంఘంగా మైనింగ్ స్టాఫ్ సిబ్బందిగా మేము తీవ్రమైన నిరసనలు తెలియజేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలోని మైనింగ్ స్టాఫ్ నాయకులు పెర్క మహేందర్, ఎస్ వెంకటరెడ్డి, మిట్ట అన్ని గనుల మైనింగ్ సిబ్బందితో పాటు ఏఐటియుసి నాయకులు మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, పి నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్, మోదుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు.